తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఏమున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను దొండకాయ పచ్చడి చేశాను. చాలా టేస్టీగా ఉంది. తింటేనే తినాలనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసేసుకోండి, చూసేయండి. మరి ఇప్పుడు దొండకాయలు అయితే మంచిగా శుభ్రంగా కడిగి ఈ విధంగానైతే కట్ చేసుకున్నాను. పొడుగు పొడుగు కట్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఒక అరకిలో దొండకాయలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ముందుగానైతే మనము ఒక కంచుడు పెట్టుకొని అందులో మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకొని ఒక చిటికెడు అయితే సరిపోతుంది. ఎందుకంటే బాగా వేస్తే చేదెక్కుతాయి, పచ్చడి చేదెక్కుతుంది. అందుకోసమనే వీటిని దోరగా వేపుకోవాలి. దోరగా వేపుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ మారితేనే బాగుంటాయి. ఇప్పుడైతే మనము ఆవాలు 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. వేసుకొని ఇవి కూడా మంచిగా వేపుకోవాలి. ఈ దొండకాయ పచ్చడి చేస్తుంటాం కదా, ఈ విధంగానే బెండకాయ పచ్చడి, కాకరకాయ పచ్చడి, చాలా రకాల పచ్చళ్ళను మన కూరగాయలతో పచ్చళ్ళు చాలా బాగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆవాలు పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. అంటే వాటిని మంచిగా వేపడానికి మంచిగా ఆయిల్ పోసుకోవాలి. ఒక 7-8 కొల్ల ఆయిల్ అయితే పోసుకొని మంచిగా వేడి చేసేద్దాము. వేడి చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనైతే ఒక సగం దొండకాయలు వేసేసుకుందాం. ఎందుకంటే మొత్తం దొండకాయలు పట్టవు, డీప్ ఫ్రైకి సరిపోవు. కాబట్టి మనం దొండకాయలను అయితే మంచిగా వేసేసుకుందాం. దొండకాయలు వేయించుకొని మంచిగా వేపుకుందాం. ఈ విధంగా వేపుకోవాలి. ఏ విధంగా రావాలంటే ఇవి కలర్ మారాలి, ఆ విధంగానైతే వేపుకోవాలి. ఇవి దొండకాయలు మంచిగా వేగాలి. దీని మీద మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీళ్ళు వడుస్తాయి మూత పెట్టుకుంటే. అందుకోసమని మనం మూత పెట్టుకోకూడదు. వీటిని మంచిగా వేపేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేపుకోవాలి. ఎంతమందికి దొండకాయ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే దొండకాయ కర్రీ అంటే బాగా ఇష్టం. మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు మనమైతే అవి వేగుతూ ఉంటాయి. ఇప్పుడు మనము ఈ మెంతులు, ఆవాలు ఉన్నాయి కదా, దాన్ని ఇలా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మన దొండకాయలు అయితే చూసేద్దాం. చూసారా, సగం వేగిపోయి వాటిని చూస్తూ ఉంటే వేగవు అసలుకే. ఇలా మనం ఏదైనా పని చేసుకుంటే తొందరగా వేగుతాయి, అలాగని పని చేసుకోకూడదు. ఎందుకోసం అంటే మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకుంటే ముక్కలకు పడుతుంది. మళ్ళీ ఏంటంటే మంచి టేస్ట్ కూడా వస్తుంది, తొందరగా వేగుతాయి. అందుకోసమని ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఈ విధంగా ఒక పావు గంట పడుతుంది ఇవి వేపుకోవడానికి. ఈ విధంగా వేపుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా వేగుతున్నాయో, పొడవుగా ఎంత మంచిగా కనబడుతున్నాయో కదా దొండకాయలు. దొండకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు దొండకాయ పచ్చడి చేసుకుంటారు కదా. చూస్తున్నారా, ఈ విధంగానైతే వేగిపోయాయి. వీటిని ఇప్పుడు పక్కకి తీసేసుకుందాము. వీటిని మంచిగా ఊరబెట్టుకొని 2-3 రోజుల తర్వాత కూడా తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మళ్ళీ ఇంకా మిగిలిన దొండకాయలను కూడా ఇందులో వేసేసుకుందాము. వేసుకొని మళ్ళీ ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని వేపేసుకోవాలి. మంచిగా వేపుకోవాలి. ముందువైతే ఎలా వేగాయో వీటిని కూడా అలానే వేపుకోవాలి. కొంచెం టైం పడుతుంది. ఎందుకోసం అంటే 2 సార్లు వేసాము కాబట్టి టైం పడుతుంది. అయినా మీరు మంచిగా టేస్ట్ కోసం ఎంత కష్టపడడానికైనా సిద్ధంగా ఉంటాం కదా మనం ఆడవాళ్ళము. ఈ విధంగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత వీటిని కూడా తీసేసుకుందాము. తీసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాము.
బౌల్లో వేసుకున్నాము. ఈ విధంగానైతే వేగిపోయాయి. వేగిన తర్వాత ఇందులోనైతే మనం పోపు వేసుకుందాము. ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు మనము ఆఫ్ చేయాలి, ఎందుకంటే అది బాగా వేడిగా ఉంది కదా, అందుకోసమని ఇందులో ఆవాలు, కొంచెం మెంతులు వేసుకోవాలి. తర్వాత ఇందులో ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసుకున్న తర్వాత నేను ఎల్లిపాయలు ఒలిచి పెట్టాను, కానీ అవి ఎక్కడ పడ్డావో తెలియదు, నాకు ఒక్కడే దొరికింది. మీరైతే ఒక 4-5 వేసుకోండి. తర్వాత ఒక ఎండుమిర్చి, అది మీ ఇష్టము, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని స్టవ్ ఆఫ్ చేసాం కదా, కొంచెం చల్లారుతుంది. ఇప్పుడు మనం ఒక 2 స్పూన్ల కారం అయితే వేసేసుకుందాము. అరకిలకు 2 స్పూన్ల కారం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనైతే మనం ముందుగా చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, ఆవాలు, మెంతుల పొడి, దాన్ని అయితే వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనము తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు దీన్ని ఈ నూనెని ఇందులో పోసేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీకు ఎల్లిపాయ ఇష్టం ఉంటే ఎల్లిపాయను మంచిగా దంచుకొని ఇందులో కలుపుకోవాలి. అప్పుడు కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా ఏం చేయాలంటే, నేను నిమ్మరసం పోసాను కానీ వీడియో తీయలేదు, అందుకోసమని మీరు నిమ్మకాయ కూడా పోసుకోండి. మంచి టేస్ట్గా ఉంది, అదిరిపోయింది అంతే. చూసారా ఎంత సింపులో దొండకాయ పచ్చడి. ఇది నిల్వ ఉంటుంది, చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేకుంటే బయట కూడా పెట్టుకొని తినొచ్చు. ఎంత బాగుందో కదా. అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, దేనిలోకైనా చాలా టేస్ట్ ఉంది. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు.